ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వాళ్ళని వాడుకుని మీరేం చేయట్లేదు నేనేం చేయట్లేదు కావాలి. అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్ దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ మై ఫ్యాన్స్ and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. Okay. So nenu audience ga chustam kabatti aa arhatho Telugu cinema lo kuda one of the beautiful films avutaru. So let's go into the fans questions then. So we'll begin with common questions iddarki related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా చాలా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? ఐ లైక్ బోత్. నువ్వు ఉంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వు ఉంటే చాలే అండ్ చిన్ని గుండెలో. You want to pick one. నువ్వు ఉంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వు ఉంటే చాలు. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు కాదు, I mean it's I think I didn't know the meaning of the song when it came out and then the team explained the meaning to me. తర్వాత I'm a hopeless romantic అండి, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay, we'll auto-tune. అండ్ దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలోనే అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, పరిచయం లేదని అడిగా ప్రేమంటే, మనమే గాండే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే, అది నీకెంతో ఒక మాటలు చెప్పాలే, నువ్వుంటే చాలే. సార్ ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ మార్క్స్? 100. అప్పుడే అనాలనిపిస్తుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, బికాస్ ఇట్ ఇస్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. సో చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old కి ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్, దే వాస్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకుని వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి అవుతుంది. So that was my first day first show experience and nice. Yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but yeah, I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first film. So ala Bhagya garu eppudaina asalu theaters ki veltara meeru? I mean that first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience. I'll never forget. Mad? Mental. Yeah. So ee cinema chustara first day first show iddaru kalisi choose avakasalu evanna unnaya? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I think we are going to the US కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? అక్కడ కూడా ఉన్నారు అనుకో. సో జనరల్లీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా, ఇప్పటి నుంచో అదే అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ I've never been to the US for any film related or whatever. So it will be a new experience. Yeah, first time. Yeah. So the next question is,
రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ అయిపోయి ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు. అవునా? ఆ, రామ్ గారు కాదండి. నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ అ సిమిలారిటీ. ఓకే. ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎత్తుకుంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎత్తుక్కుంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. He's, according to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So, is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. It is something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu. played as a sister, Sister. no? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also, okay, oka party lo I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు? Extrovert only or introvert or what? Me, I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా ఓకే. పార్టీ అన్నది ఓ అప్పుడు తబుల ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు, నేను, మీ బ్రదర్ కీర్తి, నేను మా షైల్జాకి, బ్రదర్, we went there. అప్పుడు సూషి Dinner. ఉంటుంది కదా, సూషి డిన్నర్ టేబుల్ లో Sushi party. సూషి పార్టీ అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. ఓ వసాబి, గ్రీన్ Wasabi. థింగ్. యా He fed me and Kirti Suresh wasabi, saying that this is nice, try. This big spoon died. Ante. So yeah, అలాంటి నాటీ సైడ్ కూడా ఉంది మీలో. మరి హీరోయిన్ గారికి క్వశ్చన్, TFI లో ఎంట్రీ చేసినప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? Fans. Ante kada, yeah. I mean, I told you they are the ones who supported me from day one. And ఫ్యామిలీ. yes, family also supports me now. Actually, I mean, before entering the industry, they were not sure. Typical Indian family, conventional background. So they were scared for their daughter. But I was always like, I'm going to go after my dreams. You know, Naku, I mean, I don't want to be 50, look back and be like, I could have done this in my life. Adi అలాంటిది kaadu. వద్దు. Go for it. Fail, okay. Pass, okay. Adi okay. So went for it, but support, I think number one is fans for me. ఫ్యాన్స్. ఫెంటాస్టిక్. సో హీరో గారికి క్వశ్చన్, ఫ్యాన్స్ తో కలిసి ఎప్పుడైనా మీ సినిమా చూసారా? జగడంకి వెళ్ళా. అండ్ యాక్చువల్లీ కందరికి కూడా వెళ్ళాను, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎలా వెళ్ళారు? ప్రొజెక్టర్ రూమ్ లో, ఆ, అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఆ, ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నా. ఆ. సో ఐ కుడ్ లిటరలీ హియర్ దెమ్ సే గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో Okay, so the next question would be for Bhagya Meeru. What made you accept this film? I met Mahesh sir, and he was narrating the story to me. And Adi, at that time, I was very confused about script selection because I'm not from industry background. I don't know how this works, like what film to do, what works, what doesn't work. Nak telidu. Slowly, I'm understanding things. Slowly, I'm owning who I am, what I like, what I don't like. So I was in that space, and then when I met Mahesh sir, he narrated. I am an emotional fool. I was crying throughout the story. And narrate tarvata, aypon tarvata, I was like, the only thought in my head was, I need to be part of such a beautiful story. Ante. I think it's a very beautiful story. And నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్, ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ యు గాట్ వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను, ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు. ఐ థింక్ టుమారో ఆల్సో వెన్, లైక్ ఎవ్రీవన్ హూస్ చిన్న ఎడిట్ లో షోస్ వేస్తాం కదా, ఎవ్రీవన్ హూస్ వాచ్డ్ ఇట్ గాట్ వెరీ ఎమోషనల్. నాట్ లైక్ అ సాడ్ ఎమోషన్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్. యా. you Okay. feel
You know, when you feel good in life and you want to cry it out, it's like that. ఎవరు వచ్చారు ఒక నెగిటివ్ వైబ్ తో వచ్చే సాడ్నెస్ తో వచ్చేది కాదు. లోపల నుంచి ఒక హ్యూమన్ ఎలిమెంట్ టచ్ అయ్యి యు ఫీల్ యూ హ్యావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యూ గెట్ యువర్ దట్స్ ద కైండ్ ఆఫ్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఉపేంద్ర గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్. ఓకే, లైక్ బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్. ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్, ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్ he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు, మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫర్ చేంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్. sorry, భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి ఇరికిచ్చడం ఏంటిది? అమ్మాయి అంటే కొత్త ఓకే, మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది నాకు ఏంటిది. అడగండి అమ్మాయికి వచ్చింది. మీరే చెప్పండి. I mean, లిస్ట్ లేదు. I want pure heart, kindness కావాలి అంతే. అండ్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి. ఓకే ఓకే, మరి రామ్ గారు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? అసలు అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు? సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి, కెరియర్ కి? అసలు లేదు. సరే, యూ టెల్ మీ, వాట్ డూ యూ థింక్, లైక్ హూ వుడ్ రామ్ లుక్ ద బెస్ట్ విత్, ఆర్ ప్రాబబ్లీ అ గర్ల్ లైక్ దిస్? వాడుకుని ఇంకా మీరు ఓకే ఫ్రెండ్స్, నేను ప్రయత్నించాను. మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇందులో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి రామ్ గారు. ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సో ఫార్? ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ అ లైఫ్ స్టోరీ. ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. వాడి లైఫ్, సాగర్ లైఫ్ చూస్తారు. బట్ ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్. ఇప్పుడు సాంగ్స్ వెంటనే తెలిసిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, బట్ ఇట్స్ యాక్చువల్లీ లైఫ్ స్టోరీ ఆఫ్ అ ఫ్యాన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్ బిఫోర్. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరియర్ లో చేసే సినిమాలు ఒకటి, ఇది సెపరేట్ గా ఉంటుంది. బట్ మీరు చేసిన సినిమాలన్నిట్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? బికాస్ ఎందుకంటే ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ డీప్ లవ్ స్టోరీస్ కూడా. ఒకటి నేను చెప్పలేను, సో మెనీ లవ్ స్టోరీస్. రెడీ కావచ్చు, దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, నేను షాజా వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎందుకంటే ప్రేమంట ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ. ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని చెప్పాలి. వెరీ స్మార్ట్, ఎవ్రీథింగ్ ఈస్ సేయింగ్. ఓకే, మరి భాగ్యశ్రీ గారు, ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి? టిప్స్ ఏంటి? ఏమైనా టిప్స్ తీసుకున్నాడు? టిప్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, now my perspective is like, what do I feel about the female character in the overall story? Like, if I take her out from the story, will the story go on? If I remove Mahalakshmi out of Andhra King Taluka, a very big point is gone out of the film. I'm not telling you. No, I'm saying we can't say the story without Mahalakshmi. Yeah. So that is how you choose any films. That's from how I'm doing it now. Yeah. Okay.